Hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్. సో ఈరోజు ఈ వీడియోలో క్యాండిల్స్టిక్ సైకాలజీ దాన్ని బట్టి అసలు క్యాండిల్స్టిక్ సైకాలజీ మనకి యూజ్ అవుతుందా లేదా అని కొన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూలో నేను డిస్కస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఓకే కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మార్కెట్లోని నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్స్ ఏంటో నేను చెప్తాను. ఎందుకనంటే ఇది కంప్లీట్గా నేను చూసింది సైకాలజీ దాన్ని బట్టే, కానీ కంప్లీట్ అనాలిసిస్ చేసి కాదు. సో మనం పొజిషనల్ ట్రేడ్స్ చేసేటప్పుడు, నెక్స్ట్ వేరే వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ చేసేటప్పుడు ఇందులో కూడా మనం చేయాల్సింది ఎక్కడంటే మనకు సైకాలజీ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి. ఎందుకనంటే సైకాలజీ తెలియాలి, మనకి ప్రైస్ యాక్షన్స్ తెలియాలి, క్యాండిల్స్టిక్ ఫార్మేషన్స్ తెలియాలి, ప్యాటర్న్స్ తెలియాలి, ఇందులో ఉండే మనం యూజ్ చేసుకునే స్ట్రాటజీస్ కూడా తెలియాలి. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ నేను సింగిల్ ట్రేడ్ మాత్రమే చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేశాను. వై? బికాస్ సి వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ ఆఫ్టర్ అగైన్ బయ్యింగ్ క్యాండిల్. ఇక్కడ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి మార్కెట్లోని బయ్యర్స్ అనేవాళ్ళు ట్రై చేసిన, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంతవరకు వచ్చింది ఎవరు? సెల్లర్స్. సో దట్ ఈస్ కాల్డ్ సైకాలజీ. అంటే మనకు ఒక క్యాండిల్లోని ఎంతవరకు సెల్లర్స్ అనే వాళ్ళు తీసుకెళ్ళగలుగుతున్నారు, ఎంతవరకు బయ్యర్స్ అనే వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఈ ప్రైస్ యాక్షన్స్ ఎక్కడ వస్తున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం చూడాలండి. సైకాలజీతో పాటు ప్రైస్ యాక్షన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రాంగ్ గా సెల్లర్స్ అనే వాళ్ళు ప్రెజెంట్ అయ్యారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ హియర్ ఈస్ ద ప్రీవియస్గా ఇది ఒక రెసిస్టెన్స్, అంటే అది ఒక సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది, గ్యాప్ డౌన్ అయింది. సో ఎప్పుడైనా గ్యాప్స్ ఉంటే అవి మనకి సపోర్ట్ రెసిస్టెన్సెస్ కింద పనిచేస్తాయి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కింద మనకు పనిచేసేటప్పుడు ఇక్కడ నేను చూసిన పాయింట్ ఏంటి, ఇది సపోర్ట్ కింద ఆర్ రెసిస్టెన్సెస్ కింద వర్క్ చేయొచ్చు. ఇది ప్రైస్ యాక్షన్. రెండో పాయింట్ ఏంటి, క్యాండిల్స్టిక్ సైకాలజీ. వాట్ ఈస్ ద సైకాలజీ మీన్స్, ఇంత స్ట్రాంగ్ బయ్యర్ అటెంప్ట్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మళ్ళా సెల్లరే వచ్చాడు, అట్ ద సేమ్ టైం బయ్యింగ్ క్యాండిల్లోనే క్లోజ్ అయింది. అంటే బయ్యర్స్ ప్రెషర్ చూపిస్తున్నా సరే సెల్లర్ అనేవాడు స్ట్రాంగ్ గా వచ్చాడు కాబట్టి హియర్ ఈస్ ద సెల్లర్. సెల్లర్స్ అనేవాళ్ళు డెఫినెట్ గా, సో డెఫినెట్ గా సెల్లర్స్ అనేవాళ్ళు వస్తారు. సో దట్స్ వై నేను ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్. ఓకే, సో అందుకే మనకి ఏంటంటే సైకాలజీ కూడా మనకి తెలియాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను డిస్కస్ చేస్తుంది అందుకు. సో కమింగ్ టు ద పాయింట్ నెక్స్ట్, చాలా మంది ఏంటి అనుకుంటారంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పనిచేస్తే మనం వీటిని కంప్లీట్ గా మనం నమ్మచ్చా. కొంతమందికి ఏంటంటే ప్రైస్ యాక్షన్స్ ని కంప్లీట్ గా బిలీవ్ చేయరు. సమ్ థీరీస్ అని కొన్ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ థీరీస్ అనేది వాళ్ళు చూస్తారు. ప్రైస్ యాక్షన్ అంటే నేను ఎక్కువ నమ్మేది ప్రైస్ యాక్షన్ ని కంప్లీట్ గా టెక్నికల్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తాను. ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను చూడండి, ఈ రోజు జరిగిన పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. మార్కెట్ అనేది ప్రీవియస్ గా వచ్చింది, సో దిస్ వన్ ఇస్ ద సపోర్ట్. సో బయ్యర్స్ అనే వాళ్ళు ఇక్కడ నుంచి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కామన్ గా అందరూ ఇక్కడ సపోర్ట్ కాబట్టి ఇక్కడ బయ్యింగ్ చేసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాను. ఇదే ప్యాటర్న్ ఇది నిఫ్టీలో నేను చూపిస్తున్నానండి. ఇదే ప్యాటర్న్ మరి ఈ రోజు ఇది సపోర్ట్ కింద అయితే మరి ఎక్కడైనా సపోర్ట్ అనేది పనిచేయాలి కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటారు. అదే ప్యాటర్న్ నేను బ్యాంక్ నిఫ్టీలో చూపించడానికి నేను ట్రై చేస్తాను చూడండి. మరి ఇది సపోర్టే కదా, మరి ఇక్కడ ఎందుకు పని చేయలేదు? సమ్వట్ బయ్యర్స్ వచ్చారు బట్ బ్రేక్ అయిపోయింది, బ్రేక్ అయిపోయి మళ్ళీ అగైన్ బయ్యింగ్ అనేది జరిగింది. చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఒరిజినల్ గా సపోర్ట్ అంటే మనం ఏం చూసుకుంటాం, ఒరిజినల్ గా రెసిస్టెన్స్ అంటే ఏం చూసుకుంటాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మందికి తెలియదండి. అక్కడ పని చేసింది ఇక్కడ పని చేయలేదు, ప్రైస్ యాక్షన్స్ అయితే పని చేయవా.
అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది చూస్తారు. అది రాంగ్ సెనారియో అండి. ఎందుకు ఈ వర్డ్స్ నేను చెప్తున్నానంటే, దిస్ వన్ ఈజ్ నాట్ ఏ సపోర్ట్ రైట్ నౌ. దీనికి ఉన్న వేరియేషన్స్ ఏంటో నేను చూపించడానికి నేను ట్రై చేస్తాను. నిఫ్టీలో సపోర్ట్ అదే అయ్యింది, మరి ఇక్కడ ఎందుకు సపోర్ట్ కాలేదు అని అంటారా? రీజన్ నేను చెప్తాను. మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చిన సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది, అగైన్ సెల్లర్స్ ట్రై చేసిన సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో దిస్ వన్ ఈజ్ ద సపోర్ట్. సో కాబట్టి సపోర్ట్ కింద మనకి వర్కౌట్ అవుతుంది. ఇది నిఫ్టీలో జరిగింది. కానీ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ సపోర్ట్ ఎక్కడ క్రియేట్ కాలేదండి. నేను అదే చెప్తున్నాను. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే స్ట్రాంగ్ బయ్యింగ్ జరిగిందని అంటే అది మనకి సపోర్ట్ కింద పనిచేసేదని. బయ్యర్స్ ఎంట్రీ ఇస్ ద సపోర్ట్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ప్రైస్ యాక్షన్ లోని ఆ సపోర్ట్ ఆ పర్టికులర్ టైం పనిచేస్తుందా లేదా అని చెప్పి కంప్లీట్ గా అన్ని మీకు అనాలిసిస్ చేసేటప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. సో నా స్టూడెంట్స్ కి నేను అదే క్లాసెస్ లో నేను చెప్పడం జరుగుతుంటది అనమాట. ఎందుకనంటే మరి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ కూడా ఇక్కడ వరకు వచ్చి అప్పుడు వెళ్ళొచ్చు కదా అని చెప్పి అనుకుంటారు కొంతమంది. ఇక్కడ ఇది సపోర్ట్ చేయాలని అంటే దిస్ వన్ ఈజ్ ద సపోర్ట్ అయితేనే అప్పుడు ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తుంది. బట్ దిస్ వన్ ఈజ్ నాట్ ఏ సపోర్ట్. సేమ్ అట్ ద సేమ్ టైం అలాగే ఇక్కడ మనకి సపోర్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యింది కాబట్టి ఇది సపోర్ట్ చేసింది. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీలో చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇది సపోర్ట్ కాదండి. చూపిస్తాను చూడండి. ప్యాటర్న్ అనేది డిఫరెంట్. చాలా మంది ఇదే ఐడెంటిఫై చేయలేక చాలా మంది ఫెయిల్యూర్ అవుతుంటారు. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మీకు ఇక్కడెక్కడ సపోర్ట్ కింద మీకు క్రియేట్ చేయలేదు. మార్కెట్ అన్నది ఇక్కడి నుంచి ఇలాగ వెళ్ళి అప్పుడు వెళ్ళలేదు. సో అప్పుడు మీకు ఇది సపోర్ట్ కింద క్రియేట్ అవుతుంది కాబట్టి దీన్ని మీరు సపోర్ట్ కింద వర్కౌట్ అవుతుందని సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూడండి, కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేయండి. సెల్లర్స్ అనే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చారు, ఇక్కడ నుంచి బయ్యింగ్ జరిగింది. ప్రీవియస్ గా దిస్ వన్ ఈజ్ ద ఒక లెవెల్ కింద ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి బయ్యర్స్ అనే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అంతే తప్ప కానీ సో స్ట్రాంగ్ గా బయ్యర్స్ వచ్చారు కదా అని చెప్పి ఇది సపోర్ట్ అయిపోతుంది. సో సపోర్ట్ అనేది ఇది పని చేయదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బ్రేక్ చేసుకొని నెక్స్ట్ అగైన్ మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ ప్యాటర్న్ గుర్తు పెట్టుకోండి. సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు, బయ్యర్స్ అనే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అగైన్ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు, బ్రేక్ చేసుకొని అప్పుడు ఒరిజినల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ దగ్గరకు వచ్చి మాత్రమే బయ్యర్స్ అనే వాళ్ళు ఇక్కడ రియాక్ట్ అయ్యారు బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే ఈరోజు నన్ను ఒకరు క్వశ్చన్ చేశారనమాట, దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇది డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ సపోర్ట్ అనేది క్రియేట్ కాలేదు. సపోర్ట్ క్రియేట్ చేస్తేనే నెక్స్ట్ టైం మనకి అది సపోర్ట్ చేస్తుంది. లేదు అని అంటే మ్యాక్సిమం అది బ్రేక్ అయ్యే వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ సపోర్ట్ అనేది మీకు ఇక్కడ క్రియేట్ చేసింది. దిస్ ఈస్ ద లెవెల్. ఈ లెవెల్లో సపోర్ట్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి మార్కెట్ అగైన్ వచ్చి అప్పుడు సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. ఇక్కడ మీరు ఈ ప్యాటర్న్ గుర్తు పెట్టుకుని ఉంటారు. కానీ నిఫ్టీలో మాత్రం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు, అగైన్ బయ్యర్స్ అనే వాళ్ళు ట్రై చేసి నెక్స్ట్ మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు, అగైన్ బయ్యర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు. సో దిస్ వన్ ఈస్ ద సపోర్ట్. ఇది సపోర్ట్ కాదు, దిస్ వన్ ఈస్ ద సపోర్ట్. సో ఇక్కడ మనకి సపోర్ట్ అనేది యూజ్ చేసుకున్నాం. దిస్ ఈస్ ద రీజన్. కానీ బ్యాంక్ నిఫ్టీలో మీకు ఎలాగొచ్చింది, మార్కెట్ అన్నది అప్ సైడ్ నుంచి ఇలాగొచ్చి మార్కెట్ అనేది మూవ్ జరిగింది. సో ఒక రెసిస్టెన్సీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ప్రీవియస్ గా ఉన్న సపోర్ట్ వీక్ సపోర్ట్స్ ఏవైతే, అంటే వీక్ సపోర్ట్ అని కూడా అనడానికి రీజన్ లేదండి. ఎందుకంటే అది సపోర్ట్ కాదు కాబట్టి సపోర్ట్ చేయదు డెఫినెట్ గా. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను చూపిస్తాను. దిస్ వన్ ఈస్ ద సపోర్ట్ అనుకుంటారు, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ అగైన్ ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసుకొని కిందకు వచ్చి ఒరిజినల్ గా సపోర్ట్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రం అప్ సైడ్ అనేది మూవ్ జరిగింది. సో రీజన్స్ ఇవి. ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటాను ఈ రీజన్స్ ఏంటని చెప్పి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడడానికి ఒకసారి ట్రై చేయండి. ఆఫ్టర్ ట్రై చేసిన తర్వాత ఓకే ఒరిజినల్ గా సపోర్ట్ రెసిస్టెన్సెస్ ఏంటంటని చెప్పి మీరు కన్సిడర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సేమ్ సెనారియో కూడా ఇక్కడ కూడా అదే నేను చెప్తున్నాను. దిస్ వన్ ఈజ్ నాట్ ఏ సపోర్ట్.
మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది చూడండి, బ్రేక్ చేసుకుని మార్కెట్ లో ఫామ్ చేసి అప్పుడు మళ్ళీ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అనేది మూవ్ అవ్వడం జరిగింది. దీనికి మీకు కంప్లీట్ గా అంటే చూడండి, ఇక్కడ నేను ఒక పాయింట్ లో చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు, బట్ ఏంటంటే ఒరిజినల్ గా రియాలిటీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ పర్టికులర్ టైంకి మనకు పని చేస్తుందా, ఇఫ్ ఇన్ కేస్ పని చేస్తే ఎందుకు పని చేస్తుంది అనే రీజన్స్ మనకు మస్ట్ అండ్ షుడ్ గా తెలియాలి. దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకుంటాం. సో అయితే ఇక్కడ ప్రీవియస్ గా నేను ఆల్రెడీ సైకాలజీలో కూడా నేను చెప్పాను, ట్రేడ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా మనకి అన్ని పాయింట్స్ లోని మనం తెలుసుకోవాలి. ఎక్కడ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ సపోర్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి, అది అసలు జోన్ దగ్గర ఉందా, రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉన్నదా, అది ఒరిజినల్ గా సపోర్ట్ అవ్వడానికి ఇప్పుడు పర్ఫెక్ట్ గా మనకి అది పని చేస్తుందా, ఈ రీజన్స్ అన్ని తెలుసుకొని మాత్రమే మనం ట్రేడ్ చేయగలగాలి. అదర్వైజ్ ఒక బయ్యర్స్ అనేది స్ట్రాంగ్ మూవ్ జరిగింది కదా, నెక్స్ట్ టైం ఇది మనకు సపోర్ట్ అయిపోతుంది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతాయి. సో కంప్లీట్ గా మీరు తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునేటట్టయితే నా ఛానల్లోని ఓల్డ్ వీడియోస్ చూడండి. అట్ ద సేమ్ టైం ఎవరైనా క్లాసెస్ పర్ఫెక్ట్ గా నేర్చుకుందాం అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది. సో నాకు వాట్సాప్ చేయండి. వాట్ ఈస్ ద మెటీరియల్, వాట్ ఈస్ ద డీటెయిల్స్, ఎలా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలనంటే రీజన్స్ ఏంటి, దానికి తగ్గట్టుగా నేను హోంవర్క్ ఇస్తాను, అది నేను ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా చేస్తాను అని అంటే మాత్రమే మీరు క్లాసెస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఓకే, హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ.